హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. చూడండమ్మా, ఇప్పుడైనా నమ్ముతారా ఈ మడేలు మల్లిగారి మాట? రాజ్యం నమ్మలేకపోతున్నారు కదా? ఈ క్షణం వరకు నేను నమ్మలేదండి. ఏ నేను వచ్చానని కంగారు పడుతున్నారా, లేక ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చూసినందుకు సిగ్గుపడుతున్నారా? నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అనుమానించి కాదండి, మీ మీద వాడు వేసిన నింద నిజం కాదని నిరూపించడానికి. కానీ మీరు అవకాశం నాకు ఇవ్వలేదు. రాజ్యం పొరపాటు పడుతున్నావే. ఇప్పటి వరకు నా మనసుని మోసం చేశారు, కానీ ఇప్పుడు నా కళ్ళని కూడా మోసం చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించి ఆ రాముణ్ణి కూడా చిన్న చూపు చూశాను కదండి. బిజీగా ఉండి పండక్కి రాలేకపోతున్నానంటే నిజమే అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తోంది నిజంగానే ఇక్కడ పెద్ద పండగ జరుపుకుంటున్నారని. నన్ను ఎలాగో మర్చిపోయారు, కనీసం మన పాపైనా గుర్తు రాలేదా మీకు? అది కాదు రాజ్యం, నేను చెప్పేది వినవే. వింటే ఎందుకు జరిగిందో కారణం చెప్తారు. తప్పు చేసే ప్రతి ఒక్కరు కారణం ముందే వెతుక్కుంటారండి. మీరు ఇలా చేసిన దానికంటే మిమ్మల్ని ఎంతగా నమ్మినందుకే నాకు బాధగా ఉంది. అమ్మా నాన్న హైదరాబాద్ వెళ్ళొద్దన్నా వాళ్ళ మాట కాదని మీ మీద నమ్మకంతో మీతో వచ్చాను చూడండి. నాకు తగిన శాస్తి జరిగింది. మీరు ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదండి. అవును మరి, ముందు పుట్టిన మొక్క కంటే తర్వాత పూసిన పువ్వే అందంగా ఉంటుంది. నువ్వు పాత పడితే అంతే. రాజ్యం నువ్వు ఆవేశంలో ఉన్నావే, ఏం చెప్పినా నమ్మవు. అందుకే నేనేం చెప్పి నమ్మించలేను నిన్ను. నమ్మే వాళ్ళుంటే ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు. ఆడది ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది, కానీ తన ప్రాణానికి ప్రాణమైన భర్తను మాత్రం త్యాగం చేయడానికి ఏమాత్రం ఒప్పుకోదు. ఇప్పటి వరకు మీరు నాకే సొంతం అనుకున్నాను, నేనే మీ ప్రాణం అనుకున్నాను. కానీ ఇప్పుడు రాజ్యం ముట్టుకోకండి. మీకు ఈ జీవితమే హాయిగా అనిపిస్తే ఈమెతోనే సంతోషంగా ఉండండి. దయచేసి ఇంకీ ఆడతాను జీవితంతో ఆడుకోకండి. ఇంతసేపు నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ నువ్వు అనుకున్నట్లుగా చంద్రం చెడిపోలేదు. పొరపాటు అనేది ప్రతి మనిషి చేస్తాడు, కానీ తప్పు చేయకూడదు. తాను చేసిన పొరపాటు సరిదిద్దుకుని చంద్రం మంచి మనిషిగా మిగిలాడు, కానీ నువ్వే ఇప్పుడు తప్పు చేస్తున్నావు. ఆ తప్పును సరిదిద్దుకోవటం చాలా కష్టం. నువ్వు అతన్ని నమ్మి అతని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావో ఆ గౌరవాన్ని అతను కాపాడుకున్నాడమ్మా. అంతేకాని నీకు ద్రోహం చేసి నువ్వు బాధపడేంత తప్పు అతను ఏం చేయలేదు. ఏ తప్పు చేయకుండానే క్లబ్బులకి పబ్బులకి తిరిగారా, గెస్ట్ హౌస్ కి వెళ్ళారా? అంతవరకే నీకు తెలుసు, కానీ అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. నా లైఫ్లో ఫస్ట్ టైం డిస్టర్బ్ అయ్యాను. రియలీ? ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా కేశవరం అనే గ్రామంలో ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ ఊళ్ళో దసరా పండుగను ఎంతో సరదాగా జరుపుకుంటారు. ఈ రోజు ఈ పండుగ సందర్భంగా పెళ్ళంటే నూరేళ్ల పంట అనే ప్రోగ్రామ్ లో భాగంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి కొందరు మహిళల యొక్క అభిప్రాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ పేరండి? సరితండి. మీ పేరండి? లక్ష్మీరాజ్యం. మీ పేరు? దుర్గా. మీ మిస్సెస్ కదా? మీ పేరు? జయ. జయ గారు, మీ భర్త గురించి మీ అభిప్రాయం చెప్తారా? పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు, కానీ నా బ్రతుకు కిచెన్ రూమ్ లో వంట. ఇంకా చెప్పాలంటే గ్యాస్ మంట. భర్త అనేవాడు జీవిత భాగస్వామి కావాలి, కానీ జీవితాంతం బాధించేవాడు కాకూడదు. మీరేమంటారు? ఆవిడ చెప్పింది 100% నిజం. భార్య అంటే భయపడేది కాదు, భయపెట్టేది అని నిరూపించాలి. లేకపోతే భార్యల్ని బానిసలు చేసి అరచేతిలో పెట్టి ఆడిస్తారు ఈ మగాళ్ళు. అందుకే భర్త అనేవాడిని కేవలం ఒక లైసెన్స్ బిళ్ళలా యూజ్ చేయాలే కానీ మన లైఫ్ ని న్యూసెన్స్ చేసుకోకూడదు. జై మహిళా మండలి, జై జై మహిళా మండలి. రాజ్యం గారు, ఇప్పుడు మీ అభిప్రాయం చెప్తారా? చిన్నప్పుడు మా అమ్మ గోరింటాకు పెట్టి
అది బాగా పండితే మంచి మొగుడొస్తాడని చెప్పేది. అది నా పెళ్ళయ్యాక నిజమైంది. ఆ గోరింటాకు లాగే నా జీవితం కూడా బాగా పండింది. మా ఆయన అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన ఏం ప్రమాణం చేశారో అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ నన్ను మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభలా ఉండాలంటారు. కానీ అవన్నీ మనల్ని అర్థం చేసుకునే భర్త దొరికినప్పుడే కదా సాధ్యం అవుతుంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆయన నాకు భర్తే కాదు, మంచి స్నేహితుడు కూడా. మంచి భర్తల్ని అందరూ రాముడితో పోలుస్తారు, కానీ నా భర్త అనుమానించే రాముడు కాదు, గోపికలతో తిరిగే కృష్ణుడు కాదు. రాజ్యం గారు, ప్రతి ఆడది తన భర్త శ్రీరామచంద్రుడే అనుకుంటుంది. ఒకవేళ మీ ఆయన మీకు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే? ఆయన తప్పు చేయరు. ఆయన గుండెలో నాకు తప్ప మరొకరికి చోట్లేదు. ఆయన నోట నా పేరు తప్ప మరో స్త్రీ పేరు పలకదు. ఆయన చెయ్యి నన్ను తప్ప మరో స్త్రీని తాకదు. ఆయన చూసే అద్దంలో కూడా నా ప్రతిరూపాన్నే చూస్తారు. అందుకే ఆయన నాకు దేవుడు. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెళ్ళంటే నూరేళ్ల పంట కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఇట్స్ ఓకే. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. కల్లో కూడా నా గురించి ఆలోచించే నా భార్యను మోసం చేశానంటే ఛా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చిన్న వీక్నెస్. భార్య బిడ్డలను కూడా మర్చిపోయాను. ఒక పక్క తప్పు చేస్తున్నాను తెలిసి కూడా ఛా, ఎందుకు ఇలా అయిపోయాను? తప్పు నాదే ఉంది కదా. లేదండి, తప్పు మీది కాదు, నాదే. నేను నిగ్రహంగా ఉండుంటే మనం ఎంత దూరం వచ్చి ఉండేవాళ్ళం కాదు కదా. సూసైడ్ చేసుకునేవాడు కూడా ఒక్కసారి ఆలోచిస్తే చావలేడు. తప్పు చేసినవాడు కూడా అంతే. భార్యాభర్తల బంధం ముందు ఈ క్షణికావేశాలు నథింగ్ అండి. మీ భార్య గురించి ఇంత మంచిగా ఆలోచించి మీరు నా కోసం ఇలా మారిపోయారంటే నా మాటలు, నా బిహేవియర్ ఇండైరెక్ట్ గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసుంటాయి. ఐఎమ్ రియల్లీ సారీ. లేదండి, నేనే చాలా చండాలంగా బిహేవ్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఫీల్ అయ్యేంత తప్పు మీరేం చేయలేదు. నిజంగా మీరు అనుకున్నట్టు ఎంజాయ్ చేయాలనుకుంటే టీవీ చూసిన తర్వాత కూడా మానేవారు కాదు. ఇంట్లో భార్యని పెట్టుకుని బయట ఎంజాయ్ చేసే మగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరలా కాదు నిరూపించుకొని నాకింకా నచ్చారు. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతుంటాయి. అవన్నీ మనం అనుకుంటే వచ్చేవి కావు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి. ఇది మీ లైఫ్ లో జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ అనుకొని మర్చిపోండి. నేను మర్చిపోయినా నా రాజ్యానికి ఈ విషయం తెలిస్తే నన్ను క్షమిస్తుందా అండి? అదమ్మా జరిగిన విషయం. రామ్మా లోపలికి. మీ ఇద్దరు ఈ కాలనీకి వచ్చినప్పుడు మీ అన్యోన్య జీవితం చూసి నేను చాలా సంతోషించాను. నువ్వు అలా ఊరికెళ్ళటం, ఈ అమ్మాయి అక్కడ దిగటం, అతను ఒంటరిగా ఉండడం, ఏ క్షణంలో అయినా వీళ్ళిద్దరూ తప్పు చేస్తారేమో అని తిరుగుబోతుగా నటిస్తూ వీళ్ళని డిస్టర్బ్ చేశాను. అంతేకాని నేను తిరుగుబోతును కాదమ్మా. చెట్టుకు చెదలు పడుతున్నప్పుడే మందు కొట్టాలి, దాన్ని నరికేసుకోకూడదు. అందుకే మల్లిగాని నీ దగ్గరికి పంపించాను. అయినా నీ భర్త మీద నీకున్న నమ్మకం నీ కాపురాన్ని నిలబెట్టింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగాను జెలసీగాను ఉంది. ఎందుకంటే మోడలింగ్ చేస్తూ లైఫ్ ని చాలా క్యాజువల్ గా ఎంజాయ్ చేస్తూ గడిపేశాను. ఫస్ట్ టైం ఈ ఎఫెక్షన్స్, అటాచ్మెంట్స్ ఇదంతా చూస్తుంటే నాకు కూడా ఇలాంటి లైఫ్ కావాలనిపిస్తుంది. తెలుసు తెలియకో నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను ఒక మంచి ఫ్రెండ్ గా. థ్యాంక్ యూ. వెళ్ళొస్తా. మళ్ళీ ఎప్పుడొస్తావో చెప్తే నీ వెనకాల జాగింగ్ చేయడానికి మోకాళ్ళు నొప్పులు లేకుండా పికప్ చేస్తాను. ఈసారి వచ్చినప్పుడే ఫారెన్ క్వార్టర్ బాటిల్ పెద్ద తీసుకురండి. వాటర్ బాటిల్ ఎంత ఉండదు, ఎంత ఉంటది. మీ అంతా